హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను వచ్చేసి మీ అనితాను అనమాట. సో నేనైతే మామిడికాయ చూడండి, మామిడికాయ చట్నీ పెట్టాను. సో ఇది ఎలా పెట్టాను, ఇందులో ఏమేమి వేసాను, ఏం లేదనేది అన్నీ చూపిస్తా. ఓకే చూడండి. ఈ ఓకే చూడండి, పదండి వీడియోలో వెళ్దాం. హాయ్, ఈరోజు మాడి తోటలోకి వచ్చాం. చూడండి, మామిడికాయలు తెంపుకొనికి వచ్చాం పచ్చడికి అనమాట. చాలా బాగున్నాయి, చాలా లావు లావు కాయలు అయితే ఉన్నాయి. చూడండి చూపిస్తాను. అదిగోండి ఎంత లావు కాయలు ఉన్నాయి చూడండి పైన, అదిగోండి. సో పచ్చడి పెట్టుకోనికైతే కాయలు తీసుకొనిక తోటకు వచ్చామన్నమాట. చూడండి, గంపలో కాయలు తీసుకెళ్ళాం, పచ్చడి కాయలు. ఇక్కడ కూడా చాలా కాయలు ఉన్నాయి చూడండి, చూపిస్తా చూడండి. చాలా చాలా కాయలు అదిగోండి లాంగ్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పచ్చడి కాయలు అనమాట. చూడండి నా వెనకాల చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, చూసారు కదా. సో పచ్చడి పెట్టడానికైతే వచ్చామన్నమాట, కాయలు తెప్పుకోనిక. ఇది కర్నూలు అండ్ నంద్యాల పోయే రూట్లో అనమాట. ఇది హైవే పక్కనే ఉంది తోట. చూడండి చాలా చాలా కాయలు అయితే ఉన్నాయి. బేనీష కాయలు, పచ్చడి కాయలు, ఇంకేమంటారు పండ్లు, మాడి పండ్లు కూడా ఎన్నో రకాలు ఉంటాయి కదండి. సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూడండి, మీదేనన్న ఇది. సో చూడండి, ఇవి అనమాట మేము కాయలు తీసుకు. అందరు పళ్ళు ఇక్కడ మామిడికాయలు తెంపి పెట్టారు, చాలా కాయలు ఉన్నాయి. లోపల చెప్పా వద్దులే, అడవాడు నా పట్టనట్టున్నాడు. మంచిదేపో అక్క మా కోసం మంచి పండు తీసి ఇస్తుంది చూడండి. చెట్టు మీదది చిన్న పండు అయినా మంచిది ఇస్తుంది. ఇటువంటి వాళ్ళ పీసువి. సో లోపల ఇంకా కాయలు దండిగా ఉన్నాయి. చాలా కాయలు చాలా ఉన్నాయి. అంటే ఇవి మాగనీగా పెట్టినారా? చట్నీ కాయలు కాదు కదా ఇవి. రవి సో చెట్లకి కాయలల్లో అయితే తెంపేసినారనమాట. ఇక్కడ కాయలు అయితే కొన్నాం, ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా ఇంటికి పోయి రేపు పచ్చడి పెట్టుకోవడమే. చూపిస్తా అది కూడా ఎలానో. ఓకే, సో మేమైతే ఒక 5-6 కేజీలు తీసుకున్నాము. ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడ కొన్ని తోట దగ్గర. ఇక్కడ తోటల దగ్గర అయితే అగ్వా కాబట్టి వస్తారు. చూడండి వాళ్ళు, చూడండి ఎంత పెద్ద కాయలు తీసుకున్నారు. ఇవి కొంచెం తీయ కాయలు అంట చూడండి. సో ఇక్కడ చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చెట్టుకి చూపిస్తున్నాను కాయలు. కాయలు తీసుకొని ఇంకా నంద్యాల బయలుదేరాలకు, నంద్యాల ఫుల్ వర్షం చూడండి, ఫుల్ వర్షం ఇక్కడ నంద్యాలలో. చాలా అంటే చాలా వర్షం అసలు. సో నంద్యాలలో ఎంట్రీ అయిన నుంచి ఫుల్ వర్షం అంటే వర్షం అండి, చాలా వర్షం పడుతుంది. సో మేమున్న ఏరియాలో అయితే చూడండి వర్షం అనేది లేదు, చాలా తక్కువ ఉంది, అసలు పడనే పడలేదు. గాలేమో ఫుల్గా ఉంది, వర్షం అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. మేము ఉండేది ఇక్కడే అనమాట, ఈ ఏరియాని. ఇక్కడైతే ఇంకా వర్షం లేదు. కాయలన్నీ నీళ్ళల్లో వేసి నానబెడుతున్నాం అనమాట. వాళ్ళు చెప్పారు నైట్ మొత్తం నానబెట్టండి కాయలు అని చెప్పి. ఫుల్ ఉరుములు మెరుపులు అండి బయట.
బాగా చల్లగా ఉంది క్లైమేట్. ఇవి వచ్చి పండ్లు, మాడి పండ్లు, కాయలు. తిను అర్జున అర్జున అర్జున. చూడండి, సో చూడండి రాత్రల్లా మామిడికాయలు నీళ్ళు లేక నానబెట్టామన్నమాట. సో ఇంకా ఇప్పుడు పొద్దున్నే లేచి ఇవన్నీ నీట్గా తూడ్చి బట్ట మీద ఆరబెట్టాము. ఇవి ఇంకా ముక్కల కింద కోసుకోవడమే కాయలు. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి మామిడికాయ పచ్చడి నిల్వ పెడుతున్నాం. సో చూడండి మామిడికాయ ముక్కలన్నీ అయితే కొట్టించుకొని వచ్చామన్నమాట. చూడండి ఇట్లా కొట్టించుకొని వచ్చి మొత్తం నీట్గా తూడ్చేసి అలాగ తూడ్చి ఇందులో వేసుకుంటున్నాము. చూడండి మామిడికాయ ముక్కలన్నీ నేను మా పిల్ల అఖిల చూసారు కదా. ఇట్లా మామిడికాయ ముక్కలన్నీ తీసి తూడ్చేసి అందులో వేసుకున్నాం అనమాట. సో చూడండి ఇంకా కాయలన్నీ అయితే ఇట్లా తూడ్చామన్నమాట, తూడ్చిపెట్టాము. ఇంకా ఇవి ఇప్పుడు కొలుసుకోవాలన్నమాట. ఈ దీక్షతో అయితే కాయలు కొలుసుకుంటున్నాం అనమాట. కరెక్ట్గా 4 అయ్యాయి అన్నమాట. ఈ దీక్షతో 4 అయ్యాయి. ఇప్పుడు దీంతో కారం, ఉప్పు ఇవన్నీ కొలుసుకుందాం. ఓకే. సో ఇంకా ఎల్లిపాయలు కూడా ఒలుస్తా కూర్చున్నాం అనమాట. మామిడికాయలు అన్నీ కలిపి పెట్టేస్తాం కదా, ఎల్లిపాయలు ఒలుస్తూ ఉన్నాము. సో ఇదైతే ఆయిల్ వేడి చేసి చల్లార్చుకునేది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇందులో ఎల్లిపాయలు మొత్తం ఒలుచుకునే ఎల్లిపాయలన్నీ దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాము. మనకి ఆయిల్ గోరెచ్చ ఉంటే చాలండి, ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదు. సో ఇవి వచ్చేసి చిన్న ఆవాలు అన్నమాట, చట్నీ ఆవాలు. సో ఇవైతే ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలన్నమాట. సో చూడండి ఇది వచ్చేసి ఆవపిండి అన్నమాట, మిక్సీకి పట్టాము. మెత్తగా అట్లా చేసుకోవాలన్నమాట. చూడండి, లేకుంటే ఇట్లా ఆవాలు ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. సో మెత్తగా గ్రైండ్ చేసుకొని వేయాలన్నమాట మామిడికాయ ముక్కలలో. పొడి మొత్తం ఇట్లా వస్తుంది. అలాగే మెంతులు కూడా మిక్సీ పెట్టాలండి. మమ్మీ హాయ్ చెప్పు. సో చూడండి ఆవపిండి అలాగే మెంతిపిండి రెండు ఇవి మిక్సీకి పట్టేసి మెత్తగా పిండి ఉన్నామండి. ఇవైతే ఇప్పుడు పల్లులు అయితే కలుపుకున్నాము. ఓకే. గిన్నె నిండా పోస్తున్న కారము. చూడండి ఈ గిన్నెతో 4 అయితే మామిడికాయ ముక్కలు అయినాయి అన్నమాట. సో గిన్నె నిండా కారం వేసుకుంటున్నాను. బోలా సో దీని నిండా అయితే కారం తీసుకున్నా. దీనికి కొంచెం తక్కువ ఉప్పు అండి. సో ఈ ఉప్పు కూడా వేసేసుకుందాం ఇందులో. సో ఇందాక మిక్సీకి పట్టా కదండి ఇది ఆవపిండి అలాగే మెంతిపిండి అనమాట. ఇది కూడా మొత్తం వేసేసుకోవాలి. ఏ మజా. సో ఇట్లయితే బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. అన్నీ చూసారు కదా, అన్నీ కలిసేలాగా ఇలా కలుపుకోవాలి నీట్గా. మామిడికాయ చట్నీ పెట్టడం అంటే చాలా తక్కువ కాదు, చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఓకే, అన్నీ ఇట్లా కలుపుకున్నాం కదా అలా. సో ఇది వచ్చేసి నువ్వుల నూనె అనమాట. సో ఈ నువ్వుల నూనె కొంచెం కాల్చి చల్లార్చుకునేది అనమాట. సో ఇది మొత్తం దీంట్లో వేసేస్తున్నాను. వేడి చేసుకొని కొంచెం చల్లగైన తర్వాత ఇందులో వేసేసుకొని కలిపేసుకోవటమే. సో ఈ నూనెలోనే ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులో
చేస్తున్నాం. పైన అన్నీ కలిపేసినాం కదా. సో ఇంకా ఇప్పుడు కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ వేసి ఇందులో కలిపేసుకోవాలన్నమాట. చూడండి మామిడికాయ ముక్కలన్నీ వేసాం కదా, ఇంకా బాగా నీట్గా కలిపేసుకున్నాము. సో చూడండి, సో నీట్గా అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తము ఇలా మసాలా ఉప్పు ఇవన్నీ మంచిగా ఆకు ఇవన్నీ కలపాలన్నమాట. సో నీట్గా కలుపుకొని ఏందైతుంది నువ్వుల నూనె వచ్చేసి చాలా రేట్ ఉందండి. 1/2 కిలో ప్యాకెట్ వచ్చేసి 210 రూపాయలు అంట. నువ్వుల నూనె చాలా రేట్ అయితే ఉంది నువ్వుల నూనె. సో మామిడికాయ చట్నీకి నువ్వుల నూనె వేస్తేనే మంచి టేస్ట్, మంచి కలర్ కూడా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అలాగే మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ లైక్ మళ్ళీ చేయండి. చూపిస్తాను. ఓకే, ఇది ఊరాలన్నమాట. బాగా 3 రోజులు ఊరాల. దీన్ని బట్ట కట్టి పెడతాం. పెట్టాను కదా మామిడికాయ పచ్చడి. సో ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. 3 డేస్ అయిందనమాట పెట్టేసి. ఈరోజు అయితే ఓపెన్ చేస్తున్నాను. ముక్క అనేది కొంచెం బాగా మగ్గింటుంది అనమాట. చూడండి ఆయిల్ కూడా వచ్చేసింది బయటికి. చాలా ఆయిల్ అయితే వచ్చింది. మన అయితే ఆయిల్ సరిపోదని చెప్పేసి అనుకున్నాను. సో ఆయిల్ కూడా బాగా ఊరేంది అనమాట. ముక్కకి ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టిందనమాట. సో ఆయిల్ సరిపోదేమో అని చెప్పేసి నువ్వుల నూనె అయితే ఇంకా కొంచెం తెప్పించుకున్నాను అనమాట. చూడండి చూస్తున్నా కదా, నువ్వుల నూనె ఇంకా కొద్దిగా తెప్పించుకున్నాను. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేస్తాను కదండి. కలిపాక ఒకవేళ ఆయిల్ సరిపోకుంటే కనుక మళ్ళీ ఆయిల్ వేస్తాను. ఇదే ఆయిల్ సరిపోయిందంటే కనుక ఇంకా ఆయిల్ మటుకు ఏది వేయను అనమాట. సో ఒకసారి నీట్గా అయితే కలిపేసుకున్నాము. సో ఒకసారి అయితే మొత్తం నీట్గా కలిపేసాను అనమాట. ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి నువ్వుల నూనె అండి. కొద్దిగా కాచి చల్లారి పెట్టుకోలేదు అనమాట. నూనె కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఈ డబ్బాలకైతే తీసి పెట్టుకున్నాము. సో ఇంకా ఇది ఒక 2-3 రోజుల తర్వాత మనం తినొచ్చండి. ఇదైతే ఇప్పుడు ఇందులో డబ్బాలు అయితే వేసుకున్నామండి. అయితే ఈ బకెట్లోకి అయితే తీసేసామండి. అసలు ఎంత బాగుందంటే పచ్చడి అంత బాగుందండి. మంచి స్మెల్ వస్తుంది. బాగా 3 రోజులు ఊరిపోయింది కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. అంత మంచి స్మెల్ వస్తుంది. సో పచ్చడి మొత్తం అందులో తీసి పెట్టే కదండి. ఇది లాస్ట్లో కొంచెం అడుగున కొంచెం ఉంది మసాలా మొత్తము. సో ఈ మసాలాలు అయితే అన్నం వేసి కలుపుకున్నాము. మా ఇంట్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వేడన్నం లేదు, మధ్యాహ్నం చేసేది అనమాట ఇది అన్నము. సో ఈ అన్నం మొత్తం వేసి ఇలా కలుపుకొని తింటే అసలు ఇంకా టేస్టే వేరండి. నెక్స్ట్ లెవెల్. ఇంకా కలిపేసుకున్నామండి అన్నము. అన్నం కలుపుతుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తుందో. మొత్తం ఇందులో వేసి కలిపేసానండి. చాలా బాగుంది. సో రాండి ఫ్రెండ్స్, తిందరు కొత్తగా పెట్టిన మామిడికాయ పచ్చడి అనమాట. సో ఫస్ట్ ముద్ద వీక్ అనమాట. సో రాండి వచ్చేసేయండి, కొత్త ఆవకాయ తిందరు. ఓకే, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, బాయ్.